పార్థ. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఆ వైరస్ క్రిములు లంగ్స్లో ఉండే గాలి పీల్చి వదిలేటప్పుడు ఈ గాలి దీర్ఘంగా లోపలికి వెళుతుంది. ఉదాహరణకి ఒక కుడి ముక్కు ఇట్లా నొక్కేసి ఎడముక్కు ద్వారానే గాలి అట్లా పీల్చామనుకోండి, అట్లా వదిలాం, మళ్ళా రొంపల్ని శ్లేష్మాల్ని ఆవిరి చేసే గుణం ఉంటుంది. బొక్కలే వినేవాడు ఉంటే ఎన్ని సలహాలని చెప్తావు, ముందు నేను చెప్పించే. అది ఎలా అంటే తల తడుస్తుంది స్నానం చేసిన తర్వాత. ఆ తడిచిన తల త్వరగా ఆరాలంటే డ్రాయర్లో పెట్టుకుంటారా, తలలో ఉండే నీరు ఆవిరైపోతుంది. బట్టలు కూడా ఫ్యాన్ గాలికి తొందరగా ఆరిపోతాయి, గాలి బాగా వేసి. అబ్బా ఎన్నిసార్లు రా చెప్పాలి నీకు. సర్లే రాసుకో. C21 H23 NO5 1.5 grams per m. అర్థమైందా? 2 హెచ్లు 2 ఎస్లు మర్చిపోకరే, 2 రాజులు కూడా. ఏ బాబు, ఏయ్ మెల్లగా మాట్లాడాలి కదా, అందరు డిస్టర్బ్ అవుతారు కదా అంతను. అయితే అవి నాకేంటి, ప్రతి ఓడు సలహాలు ఇచ్చిడమే. అయినా రిటైర్మెంట్ అయిపోయే వయసు వాళ్ళకి మా జనరేషన్లో ప్రాబ్లమ్స్ మీకు ఎలా తెలుస్తాయి? ఏంటి అంత ప్రెస్టేషన్లో ఉన్నావు? మా పేరు నాయుడు. నీ పేరు? నేను పార్దు. దా కూర్చో. ఇందాక మీ ఫ్రెండ్తో చెప్తుంటే విన్నాను, C21 H23 NO5 1.5 గ్రాములు పెర్ మాలిక్యూల్ అంటే పింక్ అంటే ఒక డ్రగ్. ఇట్ కెన్ బి ఇంజెక్టెడ్ ఆర్ స్మోక్డ్. కన్జ్యూమ్ హై డోస్ ఇన్ లాంగ్ టర్మ్ కెన్ కాజ్ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్, లంగ్ ప్రాబ్లమ్స్. దీనివల్ల ఇన్ఫెర్టిలిటీ, సంతాన వైఫల్యం కూడా కలుగుతుంది. ఇక 2 హెచ్లు 1 ఎస్ అంటే H2S, హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే పాయిజన్. ఇక లాస్ట్ 2 రాజులు అంటే కింగ్స్, సిగరెట్లు. ఇవన్నీ మీ ఫ్రెండ్ని తెమ్మని చెప్పావు. సిగరెట్తో పాయిజన్ తీసుకోవాలనుకుంటున్నావు, సో ఫైనల్గా సూసైడ్ ప్లాన్ చేసావు. కూర్చోబాటు. మేము మీ వయసు దాటి వచ్చినటువంటి వాళ్ళమే. మీ వయసులో ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయో, ఏ సమస్యలు ఉంటాయో మాకు క్షుణ్ణంగా తెలుసు. మేము ప్రిడిక్ట్ చేయగలం కూడా. అదంతా ఎలా చెప్పగలిగారు సార్? అదా, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసీ. ఇప్పుడే నమ్మకం కుదిరిందా? సరే, ఏం జరిగిందో చెప్తావా? చెప్పుకుంటే సిగ్గు సార్. నాకు చావే చివరి ఆప్షన్. నా లవర్ వేరే వాడితో తిరుగుతుంది. దానికోసం చేసిన అప్పుల వాళ్ళు నా వెంట తిరుగుతున్నారు. ఈ అప్పు తీరుద్దామని రమ్మీ ఆడాను. 3 లక్షల అప్పు కాస్త 80 లక్షలు అయ్యింది. చదువు దొబ్బింది, ఉద్యోగం లేదు. చచ్చిపోవడమే కరెక్ట్. చాలా బరువైన కష్టం రా. అవును సార్, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదైనా కంట్రోల్ ఆల్ డిలీట్ ఆప్షన్ ఉంటే బాగున్ను అనిపిస్తుంది. ఒక్కసారిగా తేలికైపోతాం. అవ్వదు కదా. అవ్వదు కాబట్టి అది జీవితం. కానీ అది సాధ్యమే ఒక మంచి ఫ్రెండ్ ఉంటే. సరిగ్గా నీలాగే ముందుకు వెనక్కి వెళ్ళలేని ఒక డేంజర్ సిచ్యుయేషన్ నుండి బయటపడేశాడు ఒక చిన్న మ్యాజిక్ చేసి. నీలాగే సూసైడ్కి వెళ్ళిన నేను మా ఫ్రెండ్ వలన ఇప్పుడు భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నాను. మన ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే ఆ బాధ అన్ననాతీతం
అది వర్ణించలేనిది. అప్పుడు నా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, ఇదొక ఫిజికల్ కాన్షియస్నెస్ అని, అంటే చేతనం, అది మళ్ళీ ఉద్భవిస్తుందని. అంత పెద్ద సమస్యను ఒక్క మాటతో తేలిక చేస్తాడు సార్ మీ ఫ్రెండ్. గ్రేట్ సార్. అలా వాడి మాటలు ఫాలో అయ్యానంతే, అదే మ్యాజిక్. అవునా సార్, నాకు కూడా పరిచయం చేయండి సార్ మీ ఫ్రెండ్ని. అతను ఎక్కడుండో సార్? ఇదిగో ఇక్కడే నాతోనే ఉన్నాడు. ఈ బుక్ ఏంటి? మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు సార్? ఆ ఫ్రెండ్ ఇందులోనే ఉన్నాడు. నాకు, నీకు, ఈ జగత్తుకి ఫ్రెండ్ కృష్ణే, కృష్ణ పరమాత్మే. ఊరుకోండి సార్, ముసలైనప్పుడు లేదా చచ్చినప్పుడు చెప్పే గీత ఇది. అద్దు, ఇందులో ఏముందో పూర్తిగా తెలియక అలా అంటున్నావు. సరే, ఇది చెప్పు. ప్రాపంచిక వస్తువులపై ఆసక్తి ఉంచక మనస్సును భగవంతునిపై ఉంచి నిష్కామ కర్మతో నీ పని 100% చేసి రిజల్ట్ కోసం ఆలోచించు అనే మాట ముసలోడుకో సచ్చినోడుకో చెప్తే ఉపయోగమా చెప్పు. కాదు, డెఫినెట్గా యంగ్స్టర్స్కే చెప్పాలి. అప్పుడే కదా క్వాలిటీ వర్క్ ఉంటుంది. కాటికి కాల్ చేపేవాడికి చెప్తే ఏం లాభం? పాదు, అదే కదా మన ఫ్రెండ్ కృష్ణయ్య చెప్పింది. ఇందాక చెప్పాను కదా, నా లైఫ్లోనే జరిగింది. మనమే ప్రపంచం అనుకునే వాళ్ళు సడన్గా చనిపోతే ఒక్కసారిగా గుండెను 1000 రంపాలతో కోసినంత బాధ అనిపిస్తుంది. మొత్తం శూన్యం. చనిపోదాం అనుకున్నాను. అప్పుడు మన ఫ్రెండ్ గీతలో 2వ అధ్యాయం 11వ శ్లోకంలో, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. ప్రాణాలు పోయిన వారి గురించి కానీ బ్రతుకున్న వారి గురించి కానీ పండితులైన వారు శోకింపరు అని చెప్తూ జనన మరణ సీక్రెట్ చెప్పాడు. అంతే, దెబ్బకు సెట్ అయిపోయాను. ఈ విషయాలు ఇందులో ఉన్నాయా? అంతేకాదు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఓన్లీ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ అనేది భగవద్గీతలో 2వ అధ్యాయంలో 18 నుండి 25వ శ్లోకంలో చెప్పబడింది. సేమ్ ఇది నా డిగ్రీ ఫిజిక్స్లో కూడా ఇదే ఉంది. అంతకంటే ముందు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన ఫ్రెండ్ కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇందులో సైన్సే కాదు, మనిషి ఎలా ఉండాలో చెప్పే మాన్యువల్. ఉదాహరణకి మనం ఒక ఏసీ కానీ టీవీ కానీ కొంటే వాటిని ఏ విధంగా ఉపయోగించాలో ఒక మాన్యువల్ ఇస్తారు. అలాగే మనిషి ఏ విధంగా జీవించాలన్నటువంటి దానికి కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి మంచి మాన్యువల్ భగవద్గీత. ఇంకా చెప్పాలంటే ఇది ఒక ఫిలాసఫీ. సార్ అంతా బాగానే చెప్పారు, కానీ ఈ జనరేషన్లో ప్రాబ్లమ్స్ ఈ బుక్లో ఉంటాయా? బోంగేం కాదా? అదిగో మరలా తెలియకుండా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నా. ఇందులో సర్వం మిళితమై ఉంది. నీకు తెలుసా, 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు మాట్లాడే మొట్టమొదటి మాట అసోచియాన్ అనే పదంతో ప్రారంభించి 18వ అధ్యాయంలో లాస్ట్ 66వ శ్లోకంలో మాసు చహా అనే పదంతో పూర్తి చేశారు. ఈ 2 పదాల అర్థమేంటో తెలుసా నీకు? చింతించడానికి తగిన సమయం కాదని అర్థం. ఇంతలా చెప్పినవాడు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండదనుకుంటున్నావా? వాటి నుండి ఎలా బయటపడాలో అర్థమవ్వటానికి మన ఫ్రెండ్ కృష్ణ
గీతని 3 భాగాలుగా చేసి చెప్తున్నాడు. అవి కర్మయోగం, జ్ఞానయోగం మరియు భక్తి యోగం. కర్మయోగం రిజల్ట్ని ఆలోచించకుండా ఫుల్గా వర్క్లో బిజీ అయిపోయి చెడు అలవాట్లు, అడిక్షన్ నుండి ఎలా బయటపడాలో ఈ కర్మయోగం ద్వారా చెప్పాడు. జ్ఞానయోగం సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానం, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో జ్ఞానయోగం ద్వారా చెప్తాడు. భక్తి యోగం బంధాలు సెట్ చేసుకోవటానికి, లవ్ గురించి, నిరంతరం భగవంతుడు నామాన్ని జపిస్తూ ఉండటం గురించి భక్తి యోగం ద్వారా చెప్తాడు. ఓ యోగేశ్వర, దయచేసి ఆ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వరూపమును నాకు చూపించుము. సార్ ఇప్పుడు ఈ ఫ్రెండ్ అవసరం నాకుంది. నిజమే, గీతని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాక సర్వం పరమాత్మమయమయ్యింది. నా సమస్య చాలా తేలికయ్యింది. గుర్తుపెట్టుకో, గీతను చదువుకు, గీతను అర్థం చేసుకో.